జై సీతారాం. ప్రేక్షకులకు నమస్కారం. బృందావన్ వాస్తుకి స్వాగతం. నా పేరు దండపాణి. నేను వాస్తు సలహాలు ఇస్తుంటాను. ఇవాల్టి టాపిక్ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో అన్నీ మంచి దిశలే, అన్నిటికీ ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది ప్రతి దిక్కుకి. గత వీడియోలో మనం తూర్పు దిశ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు దక్షిణ దిశ గురించి తెలుసుకోబోతున్నాము. దీన్ని కుబేరుడి ఇల్లు అని కూడా అనవచ్చు. సో మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. టాపిక్లోకి వెళ్దాం. సౌత్ రోడ్ ఉన్న ఇల్లు. ఈ సౌత్ రోడ్, సౌత్ గేట్, సౌత్ మెయిన్ డోర్, ఈ 4 మూలలు కలిపిన ఉన్న ఇంటికి మాత్రమే వర్తిస్తుంది. ఇలాగా పార్కింగ్ గురించి ఎల్ షేప్లో కట్ చేసి ఇక్కడ డోర్ పెట్టుకొని వీళ్ళకు వర్తించదు. ఇలాగా సౌత్లో గేట్ పెట్టుకొని, ఈ ఆగ్నేయంలో గేట్ పెట్టుకొని ఈ తూర్పు నుంచి ఎంటర్ అవుతారు ఈ సౌత్ ఫేసింగ్ వాళ్ళు. ఇది హీనబాహు ప్రవేశం. ఇది అస్సలే ఉండకూడదు. సో వీళ్ళకు కూడా వర్తించదు. ఓన్లీ సౌత్ మెయిన్ డోర్. ఆ మెయిన్ డోర్ ఇట్లా 2 పట్ల డోర్ ఉండాలి. సింహద్వారం, 2 సైడ్లు కిటికీలు పెట్టుకోవాలి. ఇక్కడ ఇది పార్కింగ్ గేట్ పెట్టుకున్నా ఇక్కడ చిన్న గేట్ పెట్టుకోవచ్చు, కానీ గేటుకి ఎదురుగుండా డోర్. ఈ మెయిన్ డోర్ ఉన్నప్పుడు సౌత్లో, అంటే సౌత్ మిడిల్ నుంచి సౌత్ ఆగ్నేయం లోపల మధ్యలో మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు. అంటే 150 నుంచి 170 డిగ్రీస్లో మెయిన్ డోర్ రావచ్చు. దీనికి ఆపోజిట్లో ఉత్తరంలో కూడా డోర్ కంపల్సరీ ఉండాలి. ఇది పాణిద్వారము, అంటే సబ్ డోర్ అంటాం కదా. ఈ డోర్ ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ తూర్పులో సబ్ డోర్ పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పెద్ద విండో పెట్టుకోవచ్చు, కిటికీ పెద్దది కూడా పెట్టుకోవచ్చు, లేక డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ దక్షిణ ద్వారం, దక్షిణ ఇల్లు, ఇది చాలా మంచిది. అన్ని దిక్కుల కల్లా ఇది ఒక్క మెట్టు పైనే ఉంటుంది ఈ దక్షిణ దిక్కు. ఎందుకంటే ప్రతి గుడిలోనూ మనము బయటకు వచ్చేటప్పుడు దక్షిణ దిక్కు నుంచే మనం బయటికి వస్తాము. అన్ని పెద్ద పెద్ద గుడులు, ఏ గుడికైనా మీరు వెళ్ళండి, దక్షిణ డోర్ నుంచే మనం బయటికి వస్తాం. అంటే మనం గర్భగుడి నుంచి బయటికి వస్తున్నాము. సో ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో మనం బయటికి వస్తున్నాము. అంటే మీరు అనుకున్నది అంతా జరుగుతుంది. వీళ్ళు ఎవరి దగ్గర చేయి చాపరు. వీళ్ళది ఇచ్చే రకమే కానీ పుచ్చుకునే రకం కాదు. ఈ ఇంటికి గడపలో మీరు పసుపు కూడా రాసుకోవచ్చు, ఎల్లో కలర్ పెయింట్ కూడా వేసుకోవచ్చు, రెడ్ కూడా ఇంక్రీజ్ చేయండి బాగా. ఈ డోర్ మ్యాట్ అన్ని రెడ్ కలర్లో వేయండి. ఈ ఇంటికి ఎవరు వచ్చినా మీ బంధుమిత్రులు వాళ్ళకి భోజనం పెట్టి పంపించండి. ఎందుకంటే ఇది కూడా గర్భగుడి లాంటిది. గర్భగుడి నుంచి మనం బయటికి వస్తున్నాం. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు కుబేరుడి దగ్గరికి వెళ్తున్నారు. సో చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ఈ ఇల్లు. చాలా బాగుంటారు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు. కరెక్ట్గా వాస్తు ప్రకారం చేసుకుంటే అన్ని దిక్కుల కల్లా ఒక్క మెట్టు పైనే ఉంటుంది ఈ దిక్కు. మరొక ముఖ్యమైన విషయం, ఎప్పుడైనా ఈ సౌత్ వాళ్ళు ఈ మెట్లు కాంపౌండ్ వాళ్ళకి తగలకూడదు. దీనికి గ్యాప్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఈ మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్ అన్నది రాకూడదు, స్టోర్ రూమ్ కూడా ఉండకూడదు, ప్రదక్షిణ మార్గంగా ఉండాలి. సో చాలా అంటే చాలా బాగుంటుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు. చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఆరోగ్యంగా గడుపుతారు వీళ్ళు. డబ్బుకి లోటే ఉండదు ఈ సౌత్ ఫేసింగ్ వాళ్ళకి. ఎందుకంటే కుబేరుడి దగ్గర ఉన్నారు వీళ్ళు. సో ఈజీగా అర్థమైంది అనుకుంటాను.
ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.